అసలు ఈ భూమి మీద మీరు దేనికోసం పుట్టారు? ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్. నాకు ఎప్పుడూ ఒక విజన్ అనేది కనిపిస్తూ ఉండేది మెడిటేషన్లోకి వచ్చిన దగ్గర నుంచి. నేను సినిమాలు బాగా చూస్తాను. నేను సినిమాలో నువ్వు నాకు నచ్చావు, వెంకటేష్ గారు ఆర్తి అగర్వాల్ మూవీ ఉంది కదా, ఆ హీరోయిన్కి ఎప్పుడూ ఒక విజన్ కనిపిస్తూ ఉంటుంది. అలా జూమ్లో వెళ్ళిపోయి ఎవరో అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఒక అతను నించొని ఉంటాడు. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా సరే ఆ విజన్ ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు ఒక పీచ్లోకి వెళ్ళినా కూడా, మెడిటేషన్లో ఎప్పుడు ఒక పీచ్లోకి వెళ్ళినా సరే ఒక విజన్ అనేది నాకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటా విజన్? ఈ భూమి మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఈ ప్రపంచంలో, అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్స్, అధ్యక్షులంతా ఉన్నారు కదా, వాళ్ళంతా కూడాను కడతాల్ కైలాసపురి సరస్వతి ప్రాంగణంలో రౌండ్ టేబుల్ సమావేశాలు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. పత్రిజీ వాళ్ళకి ఆ ధ్యానాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళంతా రౌండ్గా, ప్రపంచంలో ఉన్న దేశ అధ్యక్షులంతా కూడా సరస్వతి ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. పత్రిజీ వాళ్ళకి ఆ ధ్యానాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఈ యొక్క ధ్యాన శక్తిని, పిరమిడ్ శక్తిని, శాకాహార శక్తిని వాళ్ళ దేశాల్లోకి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూసినా సరే ఈ విజన్ అనేది నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇది 2032 నుంచి 35 వరకు కూడా అయిపోతుందన్న స్పష్టమైన క్లారిటీ కూడా ఉంది. దానికోసం మీరేం చేస్తున్నారు? నేనేం చేయగలగాలో, ఏం చేయడానికి అవకాశం ఉందో అన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ విజన్ కనబడుతుంది మీకు. ఓకే, మీ పర్పస్లో భాగంగా అంటే దాంట్లో మీ వర్క్ ఉందా? వర్క్ అనేది ఉంటే ఉండొచ్చు, నేను కనెక్ట్ అయ్యి చేస్తూ ఉండొచ్చు. కానీ పత్రిసారు ఒకసారి ఒక స్పీచ్ ఇచ్చారనమాట. నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, నేనే ఎట్లా చేయగలుగుతాను, నేనేం చేయగలుగుతానని చెప్పేసి. కానీ పత్రిసారి ఏం చెప్పారంటే, మీ యొక్క థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ని వేరే వాళ్ళు తీసుకొని మేనిఫెస్ట్ చేస్తారు. మనం ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ థాట్తో ఉండాలి, ఎప్పుడు ఒక అద్భుతమైన ఆలోచనతో ఉండాలి. ఆ అద్భుతమైన ఆలోచన అనేది ఏ రకంగా అయినా సరే మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఈ భూమి మీద ఉన్న దేశాల ప్రధానమంత్రులు అందరూ కలిసి కడతాల్లో చక్కగా ధ్యానం నేర్చుకుంటారు. అది మీ పర్పస్లో భాగంగా ఉందన్నట్లు. ఎస్. చనిపోతే మీరు ఏ లోకానికి వెళ్తారు? ఎక్కువ ఆర్కుటూరియన్స్ తోటి నాకు కనెక్టివిటీ ఉంటుందండి. ఇంతకు ఆర్కుటూరియన్స్ అంటే ఎవరు? ఆర్కుటూరియన్స్ అనేవాళ్ళు ఈ భూమి మీద వర్క్ చేస్తున్నటువంటి 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్. ఇప్పుడు ఎట్లాగైతే ఈ ప్రపంచంలో దేశాలన్నిటికీ ఐక్యరాజ్య సమితి ఒకటి ఎలాగైతే ఉందో, ఈ ఎన్నో లోకాలు, ఎన్నో విశ్వాలు, అన్ని విశ్వాలకి ఒక సమితి, ఐక్యరాజ్య సమితి ఎలాగైతే ఉందో 12 స్టార్ లైట్ కౌన్సిల్ ఈ యొక్క పరమగురు మండలి అనుకోవచ్చు. అందుట్లో వీళ్ళు ఒక మెంబర్స్, ఆర్కుటూరియన్స్, సిరియన్స్, ఆల్ఫా డ్రకోనిస్, వీళ్ళంతా కూడా హాస్టల్ మాస్టర్స్ అనమాట. మీరు చెప్పే ఏ ఒక్క పేరు నేను ఎప్పుడు లేదు. ఇంతకు వీళ్ళంతా ఎవరు? వీళ్ళని ఏమంటారు? పరమగురు మండలి. వీళ్ళు పరమగురు మండలి. వీళ్ళని చూసారా మీరు? చాలా సందర్భాల్లో చూశాను నేను. అంటే వాళ్ళకు బాడీలు ఉండవు కదా, శరీరాలు ఉండవు కదా, మరి ఎలా చూశారు? అంటే వాళ్ళు వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటారు, మనం ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము ఫిజికల్గా. ఈ ఫ్రీక్వెన్సీని మార్చుకున్నప్పుడు మనం వాళ్ళ ఫ్రీక్వెన్సీలో వాళ్ళని చూడగలుగుతాం. ఒక ఉదాహరణ చెప్పండి, అర్థమయ్యేటట్లు. మీరు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చూసిన, నేను వేసుకున్న కలర్ షర్ట్ వేసుకున్నారు, ఫ్యాట్ కలర్స్ అలాంటిది, మీ హెయిర్ స్టైలు, మీ ఫేసు నేను చూసినాయి. మిమ్మల్ని నేను చూసిన, మీకు బాడీ ఉంది కాబట్టి నేను చూసిన. బాడీని లేని వాళ్ళని మీరు ఎట్లా చూస్తారు అని అడుగుతున్నా. వాళ్ళ ప్రెజెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు ఫిజికల్గా. అంటే ఒక 3 డేస్ క్రితం మా ఇంట్లో మా వైఫ్ పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చింది నా దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఇక్కడ మన ఇంట్లో అద్దం ఉంది కదా, అద్దం ముందు ఎవరో వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని కూర్చొని అక్కడ ఏదో రాస్తూ ఉన్నారు. ఆవిడ పడుకొని ఉంది హాల్లో. పడుకొని ఉన్నప్పుడు సడన్గా 3:30కి మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు చూస్తే అక్కడ అద్దం ముందుగా ఎవరో వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఏదో రాస్తూ ఉన్నారు అక్కడ. మీ ఇంట్లోకి మీకు తెలియకుండా ఎవరు వస్తారు సార్? ఆవిడ సడన్గా కలగంటున్నామని చెప్పి అనుకుని మళ్ళా లేచి చూసినా కూడా ఆ పిక్చర్ కనిపించింది. ఎప్పుడైతే దగ్గరకి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందో అక్కడ అది పిక్చర్ లేదు, మామూలుగా నార్మల్ అయిపోయింది. పొద్దునే ఈ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తుంది. చెప్పినప్పుడు ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్తో పనిచేస్తూ ఉన్నాం. ఆ హాస్టల్ మాస్టర్స్ అంతా
మన చుట్టూ ఉన్నారు. ఆ హాస్టల్ మాస్టర్స్ని అంత ఫిజికల్గా నువ్వు చూడగలిగావంటే నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు ఓపెన్ ఐస్తో చూడగలిగావంటే, నేను మెడిటేషన్లో చూస్తూ ఉంటాను నేను హాస్టల్ మాస్టర్స్ని, నువ్వు ఓపెన్ ఐస్తో చూసావు నువ్వు. కాదు మీరేమైనా ఊహించుకుంటారా, భ్రమపడతారా? మీ ఇంట్లోకి మీకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి రావడం ఏంటి, లేదు దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి పోవడం ఏంటి? ఏం చెప్తున్నారు సార్, ఒకసారి నాకు క్లియర్గా చెప్పండి. కానీ ఇవన్నీ మరి నమ్మశక్యం కానట్టుగానే ఉంటాయి. ఆ రిజల్ట్ కూడా కనిపిస్తుంది ఫిజికల్గా. హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేదానికి భౌతికంగా వర్క్ కనిపిస్తుంది. మామూలుగా ఆర్కిటూరియన్స్ తోటి ఎక్కువగా నేను కనెక్ట్ అయి ఉంటాను. నేను ఈ ఆర్కిటూరియన్స్ ఏం చేస్తుంటారు? ఆర్కిటూరియన్స్ ఎవరైతే ఈ భూమి మీద ఈ మానవాళి ఈ ఎర్త్ అంతా కూడాను 5th డైమెన్షన్లోకి చేంజ్ అయిపోయింది. కానీ మనుషులంతా కూడా 3rd డైమెన్షన్లో ఉన్నారు. 3rd డైమెన్షన్స్ అంటే భయము, బాధ, కోపం, దుఃఖం, వాళ్ళ నీడ్స్ గురించి కష్టపడి పనిచేయటం, కష్టంతో కూడుకున్న జీవితాన్ని కలిగి ఉండటం. ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా ఇదంతా జీవించున్నారు. ఇది 3rd డైమెన్షన్. 3rd డైమెన్షన్. మరి 4th డైమెన్షన్ అంటే ఏంటి? 4th డైమెన్షన్ హాస్టల్గా ఉండేది, అది ఉంటుంది. కానీ ఇప్పుడు కళల్లో ప్రపంచంలోకి మనం ఎప్పుడైతే కళల్లోకి వెళ్తామో ఇమీడియట్గా ఫిజికల్ ఈ 3rd డైమెన్షన్ లాగానే హాస్టల్ డైమెన్షన్ ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కొంతకాలం వరకు చనిపోయా అన్నది తెలీదు, నిజంగానే ఉన్నా అనుకుంటారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ నిజంగానే ఉంటుంది, అక్కడ వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ కుటుంబం అంతా పనిచేస్తూ ఉంటారు. అది ఎక్కడ ఉంటుంది? అది 4th డైమెన్షన్. 4th డైమెన్షన్ ఒక మాయ ప్రపంచంలాగా ఉంటుంది. 4th డైమెన్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆ ఫ్రీక్వెన్సీస్, ఇదంతా కూడా ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు భూమి అంటే ఇక్కడ ఉంది సార్, రోడ్డు మీద కార్ వెళ్తుంది, బైక్లో వెళ్తున్నాం, ఈ బిల్డింగ్లో ఉన్నాం, ఈ బిల్డింగ్ ఈ ప్లేస్లో కట్టబడింది, ఇట్లా ఉంది. భూమి అంటే ఇక్కడ ఉంది, మనం భూలోకంలో ఉన్నాం. మరి అసలు వాళ్ళు 4th డైమెన్షన్, 4th డైమెన్షన్స్ కూడా ఇక్కడే ఉంటుంది. మరి కనిపించట్లేదు కదా? కనిపించదు. మనం ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతామో అది మనకు కనిపిస్తుంది. మీరు చూసారా? అంటే ఈ 5th డైమెన్షన్స్ తోటి ఈ 4th డైమెన్షన్ మనం కళల్లో ఎప్పుడు వెళ్తూ ఉంటాం, కళల ద్వారా. మనం కళలో వచ్చేవన్నీ కూడా 4th డైమెన్షన్ సంబంధించింది. 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, ఎన్నో లోకాలకు వెళ్తూ ఉంటాం మనము. ఎక్కువగా 4th డైమెన్షన్లో చూస్తూ ఉంటాం. మరి 5th డైమెన్షన్ అంటే ఎలా ఉంటుంది? 5th డైమెన్షన్ అనేది ఒక అద్భుతమైనటువంటి సహకారం, ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరి ఎదుగుదలే నా ఎదుగుదలగా భావించుంటూ సత్యయుగం, సత్యలోక యుగం అని చెప్తూ ఉంటాం కదా, ఆ సత్యయుగం గురించి పనిచేసేటటువంటి మాస్టర్సే 5th డైమెన్షన్. ఇట్లా ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? ఎన్నో లెక్కలేని డైమెన్షన్స్. మొన్న ఒక మేడం గారికి 140వ డైమెన్షన్ నుంచి మాస్టర్ కనెక్ట్ అయ్యారని చెప్పి చెప్తా ఉన్నారు మెడిటేషన్లో. ఈ డైమెన్షన్స్ ఏంటి, మెసేజెస్ ఏంటి, మీరు చెప్పేది అన్నీ నమ్మశక్యంగానే ఉన్నాయి, కానీ నమ్మలేకుండా ఉన్నాయి. నాకు అనుభవం లేదు కదా, నాకు అనుభవం లేని విషయాన్ని నేను నమ్మలేను కదా. నాకు అనుభవం వచ్చినప్పుడు నేను నమ్ముతాను. నేను అంతే అనుకునేవాడిని. మీ యొక్క ఎదుగుదలను చూస్తే ఇవన్నీ నమ్మాలని అనిపిస్తుంది. నేను ఇవన్నీ కూడా తాడే ఆపరేషన్ అవడం చూసాను. నేను పాములన్నీ మెడిటేషన్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత, మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఉన్న అనుభవాలు చూశాను నేను, వచ్చి వెళ్ళిపోయినటువంటి గుర్తులు. కానీ నాకు ఈ డౌట్ ఉంటూ ఉండేది ఎప్పుడు, నిజంగా అది మాస్టర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారా, ఇదంతా మాయ, మనం ఊహించుకుంటున్నామా, ఇదంతా ఒక ట్రాష్, మనం ఉన్నది ఇదే కదా, ఫిజికల్ లైఫ్ అనేది మనకి సత్యం కనిపిస్తుంది, కంటికి కనిపించేదే సత్యం కదా అన్నట్లుగా ఉండేది. కానీ దీన్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది. నమ్మాలి, హాస్టల్ మాస్టర్స్ యొక్క ప్రెజెన్స్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి, వాళ్ళ వర్క్ ఉంటుంది కాబట్టి. నేను ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తానో 10 అడుగులు వాళ్ళు నా ద్వారా ఎక్కువ వర్క్ చేయడానికి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు వీళ్ళ ద్వారానే సాధ్యం. ఈ భూమి మీద మార్పు రావాలంటే డైరెక్ట్గా వాళ్ళు చేయలేరు, ఈ మార్పుని తీసుకురాలేరు. ఎప్పుడైతే నేను విషయం గురించి పనిచేయాలనుకుంటున్నామో మన ద్వారా వాళ్ళు ఎంత వర్క్ని ఇక్కడ చేస్తూ ఉంటారు.